పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాల గురించి మరియు పిల్లల గురించి పోస్టులు పెడుతూ తనకి అండగా ఉండేవారికి, స్నేహితులకు తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తుంది. ఇటువంటి క్రమంలో త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్న రేణు దేశాయ్ తాజాగా ఇటీవల ఫేస్బుక్ పేజీలో పెట్టిన ఒక కవిత లాంటి ఫోటో గురించి పవన్ కళ్యాణ్ అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అదేమిటంటే, రేణు దేశాయ్ పెట్టిన కవితకి అర్థం రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవటం లేదని, తాను ఇంకా పవన్ కళ్యాణ్ ప్రేమలో మునిగి తేలుతుందని కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ అసలు రేణు దేశాయ్ పెట్టిన కవిత ఏంటో ఒకసారి చూద్దాం. ప్రేమను మళ్ళీ నేర్చుకోవటం సాధ్యమేనా? మొదటిసారి ప్రేమలో పడ్డప్పుడు వచ్చిన నవ్వు ఇప్పుడు వస్తుందా? ఒకసారి అద్దంలో మొహం చూసుకుంటే మీరు కోల్పోయింది ఏంటో మీకే అర్థమవుతుంది. నిద్రలేని రాత్రులు గడిపే వారికి వారి ప్రేమ గురించి తెలుస్తుంది అంటూ వైరాగ్యం నిండిన మాటలతో ఈ కవితను నింపేసింది. అది పక్కన పెడితే రవితేజ తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావులో రేణు దేశాయ్ కూడా నటించారు. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటూ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తను రెండో పెళ్లి గురించి మాట్లాడారు. పవన్ నుంచి తాను విడిపోయే సమయానికి అకీరా, ఆద్య చిన్నపిల్లలని రేణు తెలిపారు. రెండో పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు, స్నేహితులు తనకు చెబుతుండేవారని వెల్లడించేవారు. కొంతకాలం తర్వాత రెండో పెళ్లికి అంగీకరించానని, నిశ్చితార్థం కూడా జరిగిందని తెలిపారు. అప్పుడు ఆద్య వయసు 7 ఏళ్లని, పెళ్లి చేసుకుంటే ఆయనతో పాటు ఆద్యకు కూడా సమయం కేటాయించాల్సి ఉంటుందని, అది చాలా కష్టమనిపించిందని చెప్పారు. అందుకే రెండో పెళ్లిని రద్దు చేసుకున్నానని తెలిపారు. ఎవరైనా ఒక వ్యక్తి నచ్చితే, ఆయనతో సుఖంగా ఉంటావు అనిపిస్తే పెళ్లి చేసుకోమని అకీరా తనకు చెబుతుంటాడని అన్నారు. మరో 2-3 ఏళ్ల తర్వాత రెండో పెళ్లి గురించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.